హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారంతో ఈ సీజన్ సక్సెస్ఫుల్గా 14 వారాలని పూర్తి చేసుకొని 15వ వారం అంటే ఫినాలే వీక్లోకి అడుగు పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న నిఖిల్తో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. మొదటిసారి నిఖిల్పై ఈ రేంజ్లో రెచ్చిపోయాడు అని చెప్పాలి. ఏమైనా వీధి రౌడీవా లేకపోతే గుండావా? ఆ మాటలేంటి నిఖిల్? కూర్చోబే, లేకపోతే పక్కనపై కూర్చోబే, నువ్వు కావాలనే టాస్క్లో ఏదైనా కొట్టాలని కూడా చూస్తావు అంటూ ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నావు. ఎవరు కూడా టాస్కుల్లో కొట్టరు. నువ్వు ఎన్నిసార్లు ఫిజికల్ ఆడలేదు, ఎన్నిసార్లు ఎవరిని దొబ్బలేదు. నువ్వు కూడా అలాగా కావాలని ఏమైనా చేసావా? ఆ రోజు నువ్వు కావాలని కానీ చేసింటే ఈరోజు కూడా గౌతమ్ చేసింది ముమ్మాటికి తప్పే అని నేను అంటాను అంటూ నిఖిల్తో నాగార్జున చెప్పడంతో, నేను అలా ఇంటెన్షనల్గా తొయ్యలేదు సార్, కానీ గౌతమ్ ఇంటెన్షనల్గా అయినా తోసేస్తాడు అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటూ చెప్పడంతో, ఆపు నిఖిల్, నువ్వు అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పు. టాస్క్లు అసలుకి ఫిజికల్ అయ్యేలా ఫస్ట్ గౌతమ్ని తోసేసిందే నువ్వు. కావాలంటే వీడియో చూడు అంటూ బిగ్ బాస్ని అడిగి వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉంది. ఏంటి అంటే నిఖిలే ఫస్ట్ గౌతమ్ని ఫిజికల్ అయ్యి గట్టిగా తోసేశాడు. దాంతో ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు ఫిజికల్ అయ్యారు. అక్కడ కావాలని తోసినట్టు ఎవరికి అనిపించలేకపోవడంతో గౌతమ్ ఇంకా నేను అక్కడ కావాలని కూడా తోయలేదు సార్, అది ఆ రోజు చెప్తున్నా ఎవరు వినిపించుకోలేదు, అప్పుడే కూర్చోబే అన్నాడు. బే అని ఎందుకు అన్నావని నేను అడిగినా కూడా నిఖిల్ అది నేను అన్నాను కరెక్టే అనుకున్నట్టుగా తనకు తాను సమర్థించుకున్నాడు అంటూ చెప్పడంతో, నువ్వు ఆపు గౌతమ్, నేను నిఖిల్తో మాట్లాడుతున్నాను కదా. నిఖిల్, నువ్వు చేసిందైతే తప్పే ఖచ్చితంగా. ఎందుకు అంటే మూసుకొని కూర్చో అంటే నీకు కోపం వచ్చినప్పుడు కూర్చోబే అంటే గౌతమ్కి కోపం రావడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు మాట్లాడే మాటలు మాత్రం వీధి గుండాలా, వీధి రౌడీల్లా అనిపిస్తున్నాయి. ఈ మాటలు బయట మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. అలాగే మీరు ఒక సీరియల్ యాక్టర్స్ గాను అలాగే యాక్టర్స్ గాను ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తరహా మాటలు అనేవి మీ జీవితానికి అంత మంచివి కావు. కాబట్టి ఆ మాటలని మీ చేష్టలని మార్చుకోవాలనే చెప్తున్నాను అంటూ నిఖిల్కి స్ట్రాంగ్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా నిఖిల్, నువ్వేమైనా వీధి రౌడీవా గుండావా అంటూ నాగార్జున నిఖిల్పై చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.